సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. అక్షయ తృతీయ వచ్చేసింది. గోల్డ్ రేటు తగ్గుద్ది, పెరుగుద్దా, తగ్గుద్దా, కొనాలా అనేది చాలా డౌట్స్, సందిగ్ధంగా ఉంటారు. అయితే సెంటిమెంట్కో ఎంతో కొంత కొనాలి అనేది ఉంటుంది. రేటు బాగా పెరిగిపోయింది. అయితే మరి సెంటిమెంట్ కోసం కొంచెమే కొనుక్కోవాలి. కానీ గోల్డ్ ఎప్పుడు తగ్గినా కొనుక్కోవాలనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు మేము చెప్పేవన్నీ జాగ్రత్తగా గమనించండి. మన పని ఎప్పుడైనా కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఈ investing.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ INVESTING investing.com. ఈ investing.comలోకి వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్కి మార్కెట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా కానీ ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ సైన్ ఇన్ అని ఉంటుంది, లాగిన్ సైన్ ఇన్ ఉంటుంది. సైన్ ఇన్ అంటే ఫస్ట్, లాగిన్ అంటే అయిన తర్వాత. ఒకసారి సైన్ ఇన్ చేసి లాగిన్ అయిపోయి సేవ్ చేస్తే మీరు సిస్టమ్ ఓపెన్ చేసినా, క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఆల్రెడీ సైన్ ఇన్లోనే ఉంటారు. కాబట్టి దాని గురించి ఏం లేదు, ముందు మాత్రం సైన్ ఇన్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఫీచర్స్ కావాలి అనుకుంటే సైన్ ఇన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సైన్ ఇన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అక్కడ మిమ్మల్ని అడుగుతుంది. సింపుల్ అనమాట. ఇప్పుడు ఏం లేదు, సైన్ ఇన్ అనగానే గూగుల్ నుంచా, యాహూ నుంచా, దేని నుంచి అంటాం. మనం గూగుల్ అన్నాం అనుకోండి, లేకపోతే ఫేస్బుక్ నుంచి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ తీసేసుకుంటుంది, ఇక సైన్ ఇన్ అయిపోతుంది సింపుల్గా. అందుకని ఇప్పుడు ఈ investing.com ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. అక్కడ థర్డ్ వన్ అంటే ఆ లైన్లో కర్సర్ పెడితే కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ కమోడిటీస్ మీద మళ్ళీ కర్సర్ పెడితే రియల్ టైం కమోడిటీస్ అని ఒక వర్డ్ వస్తుంది. ఆ రియల్ టైం కమోడిటీస్ కర్సర్ మీద పెట్టి క్లిక్ చేస్తే గోల్డ్ లిస్ట్ వస్తుంది. మనం గోల్డ్ మీద క్లిక్ చేస్తే గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి గోల్డ్ మీద క్లిక్ చేయండి. రియల్ టైం కమోడిటీస్ గోల్డ్ కర్సర్ పెడితే ఆ కర్సరు గోల్డ్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ గోల్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 33.94 డాలర్లు ఔన్స్ బంగారం. ఇది ప్రతిరోజు మార్నింగ్ మన మార్కెట్లు, మనకి MCX అని ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, దాంట్లో ట్రేడ్ అవుతుంది గోల్డ్. ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా మన మార్కెట్లు ఉంటాయి. ఈ 9 నుంచి ఉదయం 9 నుంచి రాత్రి 11:30 దాకా 6 నెలలు. ఒక 6 నెలలు ఉదయం 9 నుంచి రాత్రి 11:55 దాకా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 11:30 దాకా. ఈ 9 నుంచి 11:30 దాకా మన మార్కెట్లో MCXలో గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ పెరుగుద్దా తగ్గుద్దా అనే దానికి ఎక్కడొస్తుంది అంటే, ఏదైతే investing.comలో ఇది వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ఏదైతే జరుగుతూ ఉందో బిజినెస్, ఈ వరల్డ్ మార్కెట్ గోల్డ్ని బేస్ చేసుకొని మన గోల్డ్ ప్రైస్లు కూడా పెరగటం తగ్గటం జరుగుతుంది. MCX ఎక్స్చేంజ్లో కమోడిటీస్లో ట్రేడింగ్ చేసేదంతా వాళ్ళు దీన్ని బేస్ చేసుకొనే, పెరిగినా తగ్గినా. అయితే ఒక బేస్ ఏంటిది, ఉదయం 9 నుంచి నైట్ 11:30 తర్వాత. ఈ మళ్ళీ ఉదయం తెల్లారి 9 వరకు. సపోజు సోమవారం నైటు మనకి 11:30కి మన మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. కానీ వరల్డ్ మార్కెట్లు జరుగుతూనే ఉంటుంది. investing.comలో మీరు కనుక గమనించినట్లయితే ఈ 2 గంటలు 3 గంటల మధ్యలో 1 గంటన్నర 2 గంటలు బంద్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. మనము ఉదయం 9 లోపల అంటే నైట్ 11:30 నుంచి మనకి రేపు ఉదయం సోమవారం నైట్ 11:30కి మన మార్కెట్లు క్లోజ్ అయితే, మంగళవారం ఉదయం 9 గంటల వరకు మన మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి ఈ investing.comలో సోమవారం నైటు గోల్డ్ డాలర్స్ ఎంత ఉంది, మంగళవారం ఉదయం 9 గంటలకి గోల్డ్ డాలర్స్ ఎంత ఉందో చూడాలి మీరు. ఈ మంగళవారం ఉదయం గోల్డ్ డాలర్స్ గనక వరల్డ్ మార్కెట్లో గనక మనం పడుకునే టైం 11:30కి, అంటే పడుకోవటం కాదు, మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 11:30కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఎంత గోల్డ్ ఔన్స్ బంగారం వరల్డ్ మార్కెట్లో investing.comలో ధర ఉంది,
మళ్ళీ ఉదయం 9ంటికి ఎంత ఉంది, 9ంటికి కాదు ముందే చూసుకోవాలి, ఎందుకంటే 9ంటికి మార్కెటే ఓపెన్ అవుతుంది. ఈ 9ంటి లోపు ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, న్యూట్రల్ ఉండొచ్చు. అంటే అప్పటికంటే రాత్రి 11:30 క్లోజ్ అయ్యే టైం వరకు గోల్డ్ investing.comలో ఏదైతే ఔన్స్ బంగారం ఉందో డాలర్లు, ఉదయం మనం చేసే టైంకి ఔన్స్ బంగారం గోల్డ్ కనుక వరల్డ్ మార్కెట్లో పెరిగితే మనది 9 గంటలకి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. ఎన్ని డాలర్లు పెరిగితే అంత డిఫరెన్స్ తోటి ఇక్కడ పెరుగుతుంటుంది. సపోజ్ ఫాల్ అయింది, తగ్గింది అనుకోండి, అంత అమౌంట్ ఇక్కడ కూడా తగ్గిద్ది. సపోజ్ అక్కడ ఎంతైతే ఉందో 11:30కి ఇక్కడ కూడా అదే డాలర్లు కనుక ఉంటే న్యూట్రల్గా ఉంటుంది. ఇక మన పని ఏంటిది, ఎవరైతే కమోడిటీస్ గోల్డ్ చేస్తారో, గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటారో, ట్రేడింగ్ చేద్దామని అనుకుంటారో వాళ్ళు ఇది ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అయ్యి గ్యాప్ అప్ ఉండొచ్చు, గ్యాప్ డౌన్ ఉండొచ్చు, న్యూట్రల్ ఉండొచ్చు. ఇది మనము గమనించాలి. ఇక తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఎప్పుడు పెరుగుద్ది ఎప్పుడు తగ్గుద్ది అనే దానికి మీరేం చేయాలి, ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఈరోజు అంటే మనం వీడియో చేసే టైంకి 29/4 $3,314.95 లో, $3,359.30 హై. మళ్ళీ ఇయర్లీ హై, ఇయర్లీ లో. ఇయర్లీ లో ఎంత, $2,285.20, $3,509.90 ఇయర్లీ హై. 3,509 నుంచి $3,331 నడుస్తుంది ఇప్పుడు. అంటే 3,500, 3,330, $170 సుమారు డాలర్లు పైనుంచి కిందికి వచ్చింది. $170 మందం ఎంతైతే ఉందో మీరు గమనించినట్లయితే, $1 పెరిగితే బంగారం ధర ఎంత పెరుగుతుంది, $1 తగ్గితే బంగారం ధర ఎంత తగ్గుతుందో మీరు కనుక గమనించినట్లయితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఒకటి. ఇక రెండోది, ఈ ఫిజికల్ మార్కెట్కి ఈ investing.comలో చూపించేటటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ధరలు, ఈ ధరలకు తేడా ఏంటిది అంటే ఇది ఫ్యూచర్స్ మార్కెట్. మన MCXలో జరిగేది ఫీచర్స్. ఫీచర్స్ అంటే ఏంటిది, సపోజ్ ఇప్పుడు ₹1,00,000 తులం అంటారు. ₹1,00,000 తులము అంటే మనం ఇక్కడ గ్రామ్ కొనుక్కోవచ్చు, 8 గ్రాములు కొనుక్కోవచ్చు, 100 గ్రాములు కొనుక్కోవచ్చు, కిలో కొనుక్కోవచ్చు. ఇది MCX ఎక్స్చేంజ్లో. దాన్నే మనము గ్రామ్ అంటే పెటల్ అంటాం, గోల్డ్ పెటల్, PETAL. గోల్డ్ 8 గ్రాములది గోల్డ్ గునియా అంటాం, GUINEA, గునియా అంటారు. గోల్డ్ మినీని 100 గ్రాములు అంటారు, గోల్డ్ని కిలో అంటున్నారు. అయితే గోల్డ్ 100 గ్రాములు కనుక ట్రేడ్ చేయాలి అంటే 100 గ్రాములకి ఏదైతే ధర ఉందో, అంటే 10 లక్షలు కట్టక్కర్లే, మార్కెట్లో 1,00,000 ఉంది కదా, 10 లక్షలు కట్టక్కర్లే. అయితే మనం ఏం చేయాలి, మార్జిన్ అని ఉంటుంది. అంటే 80,000 కనుక మీ దగ్గర ఉంటే మనము 100 గ్రాముల గోల్డ్ ఇక్కడ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇది ఎక్స్పైరీ డేట్కి బాగా వల్టాలిటీ ఉంటుంది, అదొకటి. రెండోది, ఇక్కడ గోల్డ్ జరిగే ధర ఏదైతే ఉందో చూపించేది, ఇక్కడ 995 ప్యూరిటీ గోల్డ్, మార్కెట్లో ఉండే గోల్డ్ 999.99 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు. ఇక్కడ గోల్డ్ వచ్చి 995 ప్యూరిటీ గోల్డ్. ఎక్స్పైరీ డేటు ఏదైతే ఉందో ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదైతే ఎక్స్పైరీ ఉంటుంది, ఆ 2 నెలల ముందు 100 గ్రాముల ఒక డేట్ ఉంటుంది, మన కిలోది ఒక డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్. ఏదున్నా ప్రతి నెల డెలివరీ పీరియడ్ ఉంటుంది. ఆ డెలివరీ పీరియడ్లో ఇది బాగా వాలటాలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఇంకా మీకు దీని మీద బాగా నాలెడ్జ్ కావాలి అనుకుంటే దయచేసి మీరు కాల్ చేయొద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి గోల్డ్ గురించి ఇంకా మీరు ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ మీకు తెలుసుకోదలుచుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి అయితే మనం వీలు చూసుకొని పర్సనల్ కలవాలన్నా, లైవ్ డిస్కస్ చేయాలన్నా, లేకపోతే మీకు ఎలా దాని గురించి మనం డిస్కస్ చేయాలనేది మనం చేయవచ్చు. ఓకే, సింపుల్గా ఇదంతా ఒక అవేర్నెస్. గోల్డ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది, పెళ్ళిళ్ళు కాబట్టి. రెండోది, వరల్డ్ మార్కెట్లోనే కొంచెమే తగ్గింది, $180 తగ్గింది పైనుంచి. అంటే మనం మార్కెట్లో కొనేటప్పటికి పెద్దగా ఏం తేడా ఉండదు, లక్షకు అటు ఇటుగానే ఉంటుంది. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హై 9800. అంటే ఏముంది, లక్షకి ఒక 100, 200, 250. రేపు అక్షయ తృతీయకు కూడా 100, 200 అటు ఇటుగా, లక్షకి కొంచెం అటు ఇటుగా. ఈ
ఆ వ్యాట్ అవన్నీ వేస్తే మళ్ళీ 1 lakh వచ్చినట్టు లెక్క. థ్యాంక్ యూ. సెలవు.